అర్జునమ్మ నీవు చేసినటువంటి సేవకు సంతోషం పొందుతున్నాను. అమ్మా మంత్రమ్మ నీవు పాదములు సరిగ్గా వస్తువి వస్తున్నా బాగా వస్తున్నా. ఎక్కడ వస్తున్నావు? పాదం కాదు వస్తే చాపైనట్టు నీ పాదములు నీ సేవలలో చేస్తాను. దైవం మనం పూజిస్తాను. ఓం ఓ అమ్మా మీలాంటి వారికి ఎట్లా అంటే మహారాణితోనే బహుమతి పొందితే ఏమిటి నీవు ప్రతి క్షణము చూసినప్పుడల్లా ముఖము దాచుకుంటున్నావు? ఎందుకు? మేము మా చుంచుల మీద పడతాం. మహారాణి చేత మహారాణి కదా మీకు నిన్ను చూస్తే మాకు భయం. అవునా? మహారాణి చేత బహుమతి పొందితే ఓ అమ్మ మానవేశ్వరి నీ దయతో ఏదైనా బహుమతి ఇస్తే నేను మరవకుండా ఆ జ్ఞాపకార్థమంతము ఎల్లకాలము నా వద్దన అదే ఓ చెలియా మానకొండగా హట్టులనే బహుమాన మిగడలో నేను మరువబోలిగాను. నీవు చేసినటువంటి సేవలకు నా మనస్సు ఎంతో సంతోషం అనిపిస్తున్నాను. నీవు కోరుకున్న ప్రకారముగా మానకుండగా అట్లే నీకు తగినటువంటి బహుమానం ఇస్తా. తగిన బహుమతి ఇస్తావా? అట్లా ఒక్క మాట చెప్తాను. ఈ వేటాడి నా మేనల్లో అలసిపోయినా కాబట్టి ఈ వటవృక్షం కింద కూర్చున్నాము కదా,
నాకు ఈ చల్లటి గాలికి నిద్ర వస్తున్నాను. ఒక చక్కటి కథ విన్నవించండి. కథ విన్నవించరా? ఒక్క మాట. ఢిల్లీ హస్తనాపురి పట్టణంలో ఒక మహారాజు. ఆ మహారాజుకు 5 కుమారుడు. పెద్దవాడు చక్కనటువంటి ధర్మాత్ముడు, నడిపివాడు బాహుబలశాలి, రెండోవాడు బాహుబలశాలి, ఇక మూడోవాడు ఎటువంటి వాడంటే ప్రపంచంలోన అతను మించినటువంటి గనుడు ఎవరు లేరమ్మా. ఆ మహానుభావుడు ఎవరంటే గడియలో బలకాల కందరిని నోడించి గడియలో బలకాల కందరిని నోడించి పాశుపదత్రమున్న ప్రభువదడు బాలకేయుల మీదు కౌశికులను సత్యకొల్లప్పి సవ్యసాచియతడు కృపదుని నిమితిలో కృపదులు కొలువంగా జయంత్రముడు ఉంచిన మానుడతడు భువనమోహిని అయిన కొలతి మాంజాలిని రెక్కబట్టి ఇచ్చిన జగజెట్టియతడు సహోదరుని సుభద్రను హరినయము హాడిన ప్రభుడు హతడు అతని భగ్నింపగా నటులకు వశమే అతన్ని భగ్నింపగా నటులకు వశమే మగువలకు తగినట్టు మనములపడో అటువంటి మహానుభావుడు గడియ లోపల కాలకందరిని ఓడించి, ఎవరంటే కాలకందులు అంటే ఆ శివశంకరుని ఓడించి పాశుపదత్రము కొన్నట్టి ప్రభుడు అతడు. కాలకేయులను ఖండనప్పున్న వాళ్ళని గణించి సత్కీర్తి కొన్న శవ్య సాచి అతడు. తిరుపతిని ఉన్నింటిలో ప్రతులు కొలువంగా మత్స్య ఎత్రము కూర్చున్నట్టు మాన్యుడతడు. భువన మోకిన పొడకి పంచాలిని రెక్కబట్టి ఇచ్చిన జగశక్తి అతడు. మరి చక్కగా ద్వారకానాథుని సహోదరులకు సుభద్రుడు కరుణయ్యప్పునాడినటువంటి ప్రభుడు అతడు. అతని వర్ణింప అజులకు వశము కాదు. ఎలా అంటే పున్నమ నాడు చంద్రుడు ఏ రీతిగా ఉంటాడో ఆ రీతికి కంటే అందముకున్నటువంటి ఆ మహానుభావుడు అతని పేరే చక్కదనాలు ఉన్నటువంటి అర్జునుడమ్మ. అర్జున పాల్గొన శ్వేతవాహనాధిపత్య సవ్యసాచి నామములైనటువంటి అంటగాడు అమ్మ. అర్జునమ్మ ఏమిటి స్త్రీల కథ విన్నవించమన్నానే కానీ పురుషుల కథ విన్నవించమన్నానా? అమ్మమ్మ ఏమిటమ్మా మోసము? కథన్నవు స్త్రీల కథన లేదు, పురుషుల కథన లేదు. కథంటే ఏదో కథ చెప్పినదంతే. వీళ్ళను చూస్తుంటే నాకు ఏదో అనుమానం అనిపిస్తున్నారు. నిజముగా వీళ్ళు స్త్రీ అయితే స్త్రీల నడక, స్త్రీల మాట తీరు, వాళ్ళ ఉనికి వేరే ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా ముఖము దాచుకుంటున్నారు. మరి వీళ్ళ మనసులో ఏముంది? అసలు వీరు ఎవరు? స్త్రీలా పురుషులా? మాటలతోని కనుక్కుంటాను. ఏమో వాళ్ళ మనసులో ఏమో అనుకుంటున్నారు. ఓ మస్రమ్మ, ఓ చెల్లి ఒక్క మాట అంటారు కదా. ఓ చెల్లియా
అలివేని వినవే అర్జునమ్మ, ఈ స్థలి అంటే ఈ కొలనులోన స్నానం చేయవలని మనం ముగ్గురము కలిసి ప్రాణం అంటే నాకెంతో భయము. నీవు ప్రాణం చెప్తాను కానీ ఒక్క మాట, స్నానము చేయని స్త్రీలు ఎవరైనా ఉంటారా? అమ్మ మారు వస్త్రము నీకు వస్త్రములు కావాలి అన్నా? అవును, రథము పైన ఎన్నో పట్టు వస్త్రములు ఉన్నాయి. అమ్మో మొదటి చీర మేము కట్టము, మా చీర ఇంకోటి నువ్వు కట్టుకుంటే నేను ఇంకో చీర కట్ట. నేను స్నానం చేయాలంటే ఏడాదికి ఒక పని చేస్తాను. స్నానం చేయాలంటే ఒక్క సంవత్సరం ఒకసారి చేస్తావా? నేను రథం చేయవా? చేస్తే పెళ్లి ఇచ్చిపోతుంది, ఉన్న మహిళతో పోతుంది. అయితే ఏం చేస్తావు మరి? ఏడాదికి ఒక్క పని. అది ఏడాది చేస్తాయి. నీళ్ళ పండుగ ఉంటుంది చూడు, నీళ్ళ పండుగ నాడు ఇందులో బాగా సంబంధించి ఒక కాగు పెద్ద కాగు పెడతారు సాకేరేవు కాదు. ఆ కాగులా పెద్దది ఇక దాని కింద మంట పెడతారు. ఒక 4 సర్దాకి చేస్తారు, సింపెలో పోతారు. అది పొంగుల మీద పొంగు మీదికి వస్తుంది మొత్తం. ఇక అప్పుడు ఇక్కడ శుద్ధులు వస్తారు, నా రావటికి వస్తారు, అందులో దించుతారు. దించి రావటి తప్ప ఉన్న మైదంతా తెల్లగా ఇద్దరు గప్పుడు సాగినట్టు అప్పుడు చేసినప్పుడు నీకు కావాల్సి నా సైన్యము చేత నీకు నీళ్ళు ఆ బోని బాగా చెయ్యాలి. ఇంకోటి నీళ్ళు కరబెట్టిస్తాను. నేను ఇంకోటి సీరలు కట్టుకోండి. వస్త్రములు లేవు అంటే వస్త్రములు ఉన్నాయి అన్నాను. అవి మీరు కట్టదా? కట్టండి, ముందు కట్టమమ్మా. గట్టిగా కొట్టం పోయాడు, గట్టిగా కొట్టం పోయాడు. ఎక్కడ వెళ్ళారు? ఉదయసేన మహారాణి, ఉదయసేన నీకు జలము తీసుకొని వచ్చినాము. ఎందుకంటే వేటాడి నీ దానమయ్యాను కదా, జలము తీసుకొని వచ్చినాము. ఉదయసేన అది కాదు, వండోగానే ఎవడో కానీ పురుషుడు మన సైన్యంలోన ప్రవేశించినటువంటి వారు ఇద్దరు పురుషులు, వారు ఎవరో కావచ్చు. ఏమమ్మా, మేము లేని సమయం అందులో ఎవరు వచ్చినాడు? ఓహమ్మా ఏమో మేము లేని సమయం అందులో ఎవడు వచ్చినాడు? ఎంత ఖండ కావడం చేత ఇక్కడ మన రాజు వచ్చినారంటే వాళ్ళగా వాళ్ళకు మెడ
ఒక్కడిగా తలకాయ లేకుండా చేస్తాను కానీ. అది అయ్ మరి చూసి నసలవాడు మాయ 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 మరి చూసి మారు వస్త్రం లేదు అన్నారు. వస్త్రం లేదు అంటే రథముల పైన ఎన్నో వస్త్రములు చెప్పినారు. వారి పట్టు వస్త్రం ఇలా గుంజి చేత పట్టుకోగానే మరి చూసేంత లోపల వాళ్ళు మాయమైపోయినారు. అవునా అమ్మా? ఈ మధురాపురి పట్టణం సరిహద్దు దాటక ఉంది. వాళ్ళని తీసుకువచ్చి నీ పాదాల కాడ వేస్తాను. వెళ్ళినాడా, ఆ దిశకి వెళ్ళినాడా, ఏ దిశకి వెళ్ళినాడా చెప్పండి చెప్పండి. ఎక్కడ వెళ్ళే గాని వాళ్ళు తీసుకువస్తారా? నీకు శిక్ష మాత్రం తప్పదు. సరే అమ్మా, ఈ మధురాపురి పట్టణం దాటక ముందే తీసుకువచ్చి నీ పాదాల కాడ వేస్తానుగా వెళుతున్నాం మేము. ఎక్కడున్నా కానీ తీసుకువస్తాము, ఏ దిశకు వెళ్ళినా కానీ తీసుకువస్తామా. మళ్ళీలో మీ ఆజ్ఞ శిరస వహించి వాళ్ళని తీసుకొని వస్తాము. మాకు సెలవు ఇవ్వండి. వెళ్ళండి. అలాగేనమ్మా, వెళ్ళి వస్తాం. అయ్యో బావా, అమ్మ అప్పు అది నాకు వచ్చే వచ్చినాను. ఎదరు ఇటు చదువుతున్నాను బాబా. కామదనగా నీవు నన్ను కాపాడము కాదు. ఎంత కోపము మహాకాళి అల్లాడు మహాకాళి శ్వేతవాహన నీవేమి భయపడకము. ఆ అమ్మాయి ఎటువంటిదంటే రాతి గుండెగల్లది. దాన్ని ఎలాగూ కరిగిస్తావు? ఓ బాబా బాబా
దాని వద్ద అంత అంత సందర్భం కానీ నాకు దానితోని తేలిక గృహము కావాలంటే ఆ అమ్మాయి నాకు కావాలి. ఏదైనా బయలు అమ్మాయిని చూడాలని ముందుగా అన్నావు, చూపించినాను. నేను బాబా వాళ్ళ దాంట్లోకి పోయి నేను అమ్మాయిని నిజంగా చూడాలంటే నిన్ను ఆడవేషం కట్టించి తోలించినాను. ఆ అందము ఆ సందము బావా దగ్గరికి పోయి చూస్తే ఆ అందము కనబడ్డది. ఆ అమ్మాయి నాకు కావాలి. ఇక చూసినావు కదా, ఇక మన పట్టణానికి మనం వెళ్దాం. లేదు 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 బావా, అమ్మాయి లేనిది ఒక క్షణము ఒక నిమిషము నేను కాలం అర్జున, అల్లిరాను అల్లిరాను. ఏదైనా కృప చెప్పుము బావా, ఏదైనా ఉపాయం వల్ల చెప్పుము బావా, తెలుసుమా బావా. సరే అర్జున, అమ్మాయి మీద ఉన్న మోహము నా మనసు నిలవజాలకున్నది బావా. నీ మాటలు విని నేను ఒక ఆలోచన చేస్తున్నాను. కానీ ఆలోచన ఇటీవల దాకా నీతోని తిరిగి 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 అలసట చెందినాను. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి మంచి తీర్థములు అంటే మంచి జలములు తీసుకొనిరా, అవి తాగినాక అప్పుడు నా మనసు పొదుట పడుతుంది, అప్పుడు ఆలోచన చేస్తాను. జలముల తెస్తాను బావా. చెప్తావా? ఇదిగో ఈ కొట్టాలొచ్చా చాయ్ కింద కూర్చోము. అరే మహామంత్రి బాగా ఒక చక్కని ఉపాయం చెప్తున్నాడు. ఏమి చెప్తున్నారంటే అడవి అంటే వేచారి ఈ అడవిలో ఒక్క మంచి తీర్థములు నాకు పట్టుకురాము. ఆ వేలు రాగినాక ఆలోచన అది రాదు. గోపాలకృష్ణుడు మర్చిపోయి గోపాలకృష్ణుడు ఏమున్నది అల్లి రాని అల్లి రాని అల్లి రాని అల్లి రాని ఎక్కడ చూసినా గాని హల్లిరాని కట్టుగా నా మాయతోని ఇతడు ఇంకా మోహభ్రాంతిలో పడాలి. అందుకే ఏ దిశను చూసినా, నీళ్ళలో చూసినా ఆ నీటిలో హల్లిరానే కనబడాలి. నా మాయతోని చేస్తాను. అల్లిరాని ఈ దిశకు అల్లిరాని ఆ దిశకు అల్లిరాని ఈ చెట్లను అల్లిరాని ఆ గుళ్ళల అల్లిరాని ఈ వృక్షముల అల్లిరాని ఆకుకల అల్లిరాని అల్లిరాని చిగురు ఉన్నటువంటి ఆ చెట్టు మీద కూడా ఆ చెట్టు ఆకులోన అమ్మాయి అందము అల్లిరాని అల్లిరాని ఈ అందము ఈ చందము ఏ వనితామలు కూడా పూర్ణ చంద్రులు పోనటువంటి పువ్వులాగా ఉన్నావు. సరే ఈ అందము చూసి
నా మనసు ఓవగలకున్నది గట్టిగాను చేపట్టినది ఆమె అందము ఆమె చందము చూస్తుంటాము మేలు మేలు చాలు చాలు నాదు ప్రియ